మనం చదువుకునేదంతా ప్రైమరీ ఛానల్స్ చదువుకుంటాం. ప్రతి ప్రైమరీ ఛానల్ పైన ఈ 12 pairs ఆఫ్ మెరిడియన్స్ ఉన్నాయి. 12 ఛానల్స్ పైన there will be Leo connecting channels. These Leo connecting channels, they act as buffers. బఫర్గా వాడుకుంటుంది బాడీ. పైన ఎక్స్టీరియర్ని కనెక్ట్ చేస్తుంది, ఇంటీరియర్ని కనెక్ట్ చేస్తుంది కనుక దాన్ని అండ్ ఈచ్ మెరిడియన్లో ఇన్ని అంటాం పాజిటివ్ నెగిటివ్ మెరిడియన్స్ ఉంటాయి, వాటిని కూడా కనెక్ట్ చేస్తుంది అది. సో ఇవి యాక్చువల్లీ 15 లియో కనెక్టింగ్ ఛానల్స్ ఉన్నాయి మనకి. దానిపైన సైన్యూ ఛానల్స్ ఉన్నాయి. సైన్యూ ఛానల్స్ అన్ని మజిల్స్కి కనెక్ట్ చేస్తాయి. దాని తర్వాత పైన మనకి మైన్యూట్ కొలాటరల్స్ ఉన్నాయి. దానిపైన ఇంకా క్యూటేనియస్ జోన్స్ ఉంటాయి. సో సూపర్ఫిషియల్గా మనం చూస్తున్న ప్రైమరీ ఛానల్ పైన లియో కనెక్టింగ్ ఛానల్, దానిపైన మనకి సైన్యూ ఛానల్, దానిపైన మైన్యూట్ కొలాటరల్స్, దానిపైన క్యూటేనియస్ జోన్స్. ఇంత డీటెయిల్గా మనకి ఎనర్జీ నెట్వర్క్ ఉంది. అట్లాగే ప్రైమరీ ఛానల్ కింద మనకి ఉండేది డైవర్జెంట్ ఛానల్స్ ఉంటాయి. దాని కింద కింద మనకి ఈ ప్రైమరీ ఛానల్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ ఛానల్స్ అంటాం మనం. అవి 8 ఎక్స్ట్రాఆర్డినరీ ఛానల్స్ ఉంటాయి. దాని కింద ఇంకా డీపర్ బ్రాంచెస్ ఆఫ్ ప్రైమరీ అండ్ డైవర్జెంట్ ఛానల్స్ ఇంకా కిందికి ఉంటాయి. సో ఇంత డీటెయిల్గా మనకి ఎనర్జీ సిస్టమ్ అనేది ప్రతి హ్యూమన్ బాడీలో ప్రతి జీవిలో మనకి ఉంటుంది. అందుకనే ఎనర్జీ సప్లై అనేది ఈచ్ సెల్ వరకు వెళ్తుంది. అందుకని ఈచ్ సెల్ మనకి అలైవ్ ఉంటుంది మనకి. సో అంత డెప్త్లో ఉంది మనకి ఈ ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ అనేది. ఈ ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ ఇట్లా ఉంటే కనుక మనకి ఎనర్జీ ప్రవాహం ప్రతి సెల్కి వెళ్తుంది అనుకున్నాం కదా. అండ్ ఈచ్ మెరిడియన్లో కూడా దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్. ఎనర్జీ ప్రవాహాన్ని మనం చెట్టుగా మనం చూసుకుంటే కనుక వేర్లు ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ తర్వాత కొమ్మలు, ఆకులు అన్నీ మొత్తం హోల్ బాడీని అట్లా కవర్ కంప్లీట్ ట్రీ. మనకి లోపల బ్రాంచెస్ అన్ని మనం వేర్లు అనుకుంటే కనుక ఈ సూపర్ఫిషియల్ బ్రాంచెస్ అన్ని మనం చెప్పిన విధంగా ఎనర్జీ అట్లా ఒక చెట్టుకి చివరి ఆకు వరకు కూడా ఎట్లయితే ఎనర్జీ అందుతుందో, తీసుకున్న వాటర్ కానీ అవి తీసుకున్న న్యూట్రియంట్స్ కానీ అవి తీసుకున్న కెమికల్స్ కానీ భూమిలో నుంచి సారవంతమైన కెమికల్స్ తీసుకుంటాయి కదా, అవన్నీ ఈ చెట్టు చివరి కొమ్మలో మనకి పూలు ఎట్లా పూస్తాయి, కాయలు ఎట్లా కాస్తుందో మన బాడీలో కూడా ఈచ్ సెల్కి మనకి ఎనర్జీ అందే అవకాశం ఉంది. సో మనం ఎనర్జీ సిస్టమ్ అంతా డీటెయిల్గా మన బాడీలో ఉంది. అండ్ ఈచ్ మెరిడియన్లో కూడా దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్యుపంక్చర్ పాయింట్స్. ఎనర్జీ ఈచ్ మెరిడియన్ని ఎట్లా చూస్తారంటే కనుక చిన్న బావిలో ఎనర్జీ ఎట్లా స్టార్ట్ అవుతుంది, తర్వాత వాటర్ ఇట్లా భూమిలో నుంచి బబుల్ అవుతుంది, దాని తర్వాత స్ట్రీమ్ ఫామ్ అవుతుంది, దాని తర్వాత కొన్ని స్ట్రీమ్స్ కలిపి చిన్న రివర్ ఫామ్ అవుతుంది, కొన్ని రివర్స్ కలిపి మళ్ళీ ఒక సముద్రం ఫామ్ అవుతుంది. సో అట్లానే ఎనర్జీ సిస్టమ్ని కూడా ఒక మెరిడియన్లో ఎనర్జీ కూడా అట్లా డిస్క్రైబ్ చేస్తారు. జింగ్వెల్ పాయింట్స్ అంటాం మనం. జింగ్వెల్ పాయింట్స్ దగ్గర మనకి చాలా షారో చిన్న ఏరియా, అంటే అక్కడ ఎనర్జీ సిస్టమ్ ఇట్ విల్ బి వెరీ వెరీ షాలో అండ్ వెరీ వెరీ డైనమిక్. ఈ జింగ్వెల్ పాయింట్స్ మన బాడీలో టెర్మినల్ ఏరియాస్, అంటే ఈ ఫింగర్స్ అండ్ టోస్, కాళ్ళలో టోస్, ఫింగర్స్ ఎండింగ్ ఏరియాస్లో ఉంటాయి. మనకి ఈ ఏరియాస్లో మనకి జింగ్వెల్ పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం ఎమర్జెన్సీస్కి వాడతాం. ఎమర్జెన్సీ ఆఫ్ దట్ మెరిడియన్. సపోజ్ హార్ట్ మెరిడియన్ మనకి ఇక్కడ ఉంది. హార్ట్ మెరిడియన్ ఎమర్జెన్సీలో తనకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, తనకి లైఫ్ సేవ్ చేయాలంటే ఇక్కడ పాయింట్ని బ్లీడ్ చేస్తాం లేదా స్టిమ్యులేట్ చేస్తాం, గట్టిగా మనం ప్రెస్ చేస్తాం, ఎనర్జీని అవుట్లెట్ ఇస్తాం. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తే తనకి లైఫ్ సేవింగ్ హార్ట్ అటాక్ కంప్లీట్గా తనకు కొలాప్స్ అయ్యేది మనం ఆపుకోగలుగుతాం. అట్లా ఎన్నో కేసెస్ మనం చూసినాం. సో ఈ జింగ్వెల్ పాయింట్స్ కోమాలకు పోతే కూడా జింగ్వెల్ పాయింట్స్ సాయంతో మనం కోమాల నుంచి కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ పాయింట్స్ కంప్లీట్గా ఆ మెరిడియన్కి సంబంధించి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లేకపోతుంటే, హార్ట్ అంటే కార్డియక్ ఫెయిల్యూర్ లేకపోతుంటే ఈ పాయింట్స్ని మనం వాడుకుంటాం. ఇవి జింగ్వెల్ పాయింట్స్ అంటారు. అట్లాగే మన బాడీలో దెర్ ఆర్ సో మెనీ అదర్ పాయింట్స్. వీటి గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఒక మెరిడియన్లో ఎన్ని రకాల పాయింట్స్ ఉన్నాయి, ఏ స్టేజెస్లో ఉన్నాయి, అవి వేటికి ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ చేయొచ్చు. ప్రాపర్గా మనం అక్యుపంక్చర్ని ఆక్యుపంక్చర్ ఇచ్చే బెనిఫిట్ని పేషెంట్ వరకు పాస్ ఆన్ చేయొచ్చు.